క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు రోమన్ కథోలిక స్త్రీ సభ ప్రపంచవ్యాప్తంగా వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈ ప్రత్యేకమైనటువంటి దినమున మరి క్రీస్తు యొక్క రక్షణ సువార్తను దశ దిశలా వ్యాప్తి చేయడానికి ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘాల ద్వారా 11 మంది అపోస్తులు శ్రమించినటువంటి విధానాన్ని జ్ఞాపకపరుచుకుంటూ వారి యొక్క విశ్వాసం ద్వారా మరి ప్రజలలో ఈ విశ్వాస బీజములను నాటి క్రీస్తు యొక్క సంఘాలను ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని జ్ఞాపకపరుచుకుంటూ, అలానే ప్రస్తుత ప్రపంచంలో కూడా క్రీస్తు యొక్క రక్షణ సువార్తను దశ దిశలా వ్యాప్తి చేయడానికి సన్నద్ధం కావాలని మన పరిశుద్ధ లియో పోపు గారు కోరి ఉన్నారు. కనుక ఈ ఆదివారం నాడు ప్రత్యేకంగా ఈ దేవాలయంలో దేవుని యొక్క సువార్త వ్యాప్తి కొరకు ప్రత్యేక దివ్య బలి పూజ నిర్వహించాము. ఒక ప్రక్క ప్రార్థన, మరో ప్రక్క సాటి సోదరుల ప్రేమను కలిగి ఉండి మరియు ఆర్థిక సహాయం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే దేవునికి సువార్తను ప్రకటించాలో దాన్ని ప్రకటించడానికి కావలసినటువంటి మరి శక్తి సామర్థ్యాలను అన్నిటిని కూడా సమకూర్చుకోవాలని పిలుపునిచ్చిన సందర్భంగా ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ దివ్య బలి పూజ ముగిసిన తర్వాత మరి దేవాలయం వెలుపల అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా కూడా ఈ వేద వ్యాపకమునకు సహకరిస్తూ మరి మరో ప్రక్క సందేశాలు, మరి వేద వ్యాపక నృత్యాలు మరియు అనేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆటల పోటీలు మరి క్రైస్తవ సంఘంలో ఉన్న అందరికి కూడాను మరి ఏర్పాటు చేయడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని, ఐకమత్యాన్ని చాటుతూ తద్వారా వచ్చేటువంటి విరాళములను మన పరిశుద్ధ లియో పాపు గారికి పంపిస్తూ అక్కడ నుండి వేదానికి వ్యాప్తి చేయడానికి సహకరించబోతున్నాం. కనుక ఈ పరిశుద్ధ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. దేవాలయం వెలుపల వేద వ్యాపక ఆదివార వేడుకలు మరి జరుపుకుంటున్నాం. అంటే ఏ ఒక్కరు కూడా ఈ వేడుకల్లో పాల్గొనకుండా గుడిని విడిచి వెళ్ళవద్దు. దేవాలయ ఆవరణ ఒక 2 గంటల సేపు అయినా ఈ ఆవరణలో జరపడానికి ప్రయత్నించినట్టు వాతావరణం కూడా కొద్దిగా అనుకూలంగానే ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వేద వ్యాపక ఆదివారం సంబరాల్లో పాల్గొనండి. ముఖ్యంగా ముందుగా ఎంపీలు ఉన్నాయి, తర్వాత మరి అక్కడ పక్కనే స్టాల్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత మరి ఆటల పోటీలు ఉన్నాయి. ఇక మన విచారణ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వస్తే ఈ మంగళవారం నుండి వచ్చే మంగళవారం నుండి అనగా అక్టోబర్ 21వ తేదీ నుండి 9 మంగళవారం
అసాధారణ దివ్య బలి పూజ ఒకటి ఉంటుంది. ఆ దివ్య బలి పూజలో పాల్గొనాలని మేమందరినీ ఆహ్వానిస్తున్నాం. 12వ తేదీ ఆత్మల పండుగ, సమాధుల పండుగ ఆదివారం వస్తుంది. ఉదయం యథావిధిగా 2 దివ్య బలి పూజలు ఉంటాయి. సాయంత్రం తిరిగి మళ్ళీ దివ్య బలి పూజ ఉంటుంది. మన పూజ్య పీఠాధిపతులు మహాగణత వహించిన చిన్న బతిని భాగీయ పీఠాధిపతులు ఈ దివ్య బలి పూజను సమర్పించి వాక్యోపదేశాన్ని మరి అందిస్తారు. ఇప్పటికే చాలా మంది కూడా సమాధులు శుభ్రం చేసుకుంటున్నారు. కొంతమంది చక్కగా సమాధులు కట్టుకుంటున్నారు. కనుక సమాధుల దొడ్డంతా కూడా మరి విచారణ వైపు నుండి దాదాపుగా శుభ్రం చేశారు. ఇంకా కొంత ఏదైనా మిగిలి ఉంటే దానిని సమాధులు పట్టే ముందు రోజు కానీ